రెండున్నరేళ్లైనా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో తట్టెడ మట్టి తీయలేదని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాదయాత్ర చేస్తానని అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం కదిలిందని అన్నారు. ఇప్పుడు అకస్మాత్తుగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కారుకు ప్రేమ పుట్టిందన్నారు. కాంగ్రెస్ సర్కార్ రెండున్నరేళ్ల పాటు పాలమూరు రంగారెడ్డిని పడావు పెట్టిందని మండిపడ్డారు. మహబూబ్ నగర్ లో మాజీ మంత్రి శ్రీనివాసరెడ్డితో కలిసి లక్ష్మారెడ్డి మీడియాతో మాట్లాడారు. పాలమూరు రంగారెడ్డికి రేవంత్ రెడ్డి సర్కారు ఏం చేసిందంటూ ఆయన ప్రశ్నించారు. ప్రాజెక్టులు పూర్తి చేయాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. రైతులకు నీళ్లు ఇవ్వలేదనే సోయి కూడా లేదని అన్నారు. 10% ప్రాజెక్టును పూర్తి చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఏడాది సమయం కావాలని అంటుందని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ పూర్తి కాలేదని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని తెలిపారు. రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు. ఇవాళ క్లియర్ గా నిన్నటి సమావేశంలో ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ అందరూ కూడా ఒకటే మాట్లాడారు, పాదయాత్ర గురించి మాట్లాడారు. మీరు పాదయాత్ర చేస్తే ఏమవుతుంది పాదయాత్ర గురించి అని వాళ్ళే పాదయాత్ర గురించి మాట్లాడినంటేనే ఆ పాదయాత్రతోనే కదిలి వచ్చిందనేది ప్రజలందరికీ అర్థమైంది. క్లియర్గా మహబూబ్నగర్ జిల్లా ప్రజలందరూ చర్చ చేసుకుంటా ఉన్నారు. మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాదయాత్ర చేస్తామని అనౌన్స్ చేసిన తర్వాతనే కదలిక వచ్చిందనేది చాలా సంతోషం, మాకు కూడా సంతోషం అనిపించింది. ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ మా పాత్ర మేము నెరవేర్చినాం, మేము మాట్లాడినాం. మా మాట్లాడిన దానికి స్పందన వచ్చి మరి ముఖ్యమంత్రి గారు కూడా విజిట్ చేసి నిన్న మన 2 రోజులు సార్ ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడి పోవడం జరిగింది. సరే ఏదేమైనా నిన్న వాళ్ళు అనౌన్స్ చేశారు కాబట్టి 6 నెలల్లో కంప్లీట్ చేసిన ఒక ఆయన అన్నాడు, సంవత్సరం అని ఒక ఆయన అన్నాడు. సరే సంవత్సరంలో వాళ్ళు అన్నది కూడా ఇప్పుడున్న మేము ఏదైతే చేసిన దాన్ని కంప్లీట్ చేస్తా అన్నారు. అయినా సరే మరొక 2-3 నెలలు టైం ఇస్తాం. పాదయాత్ర ప్రస్తుతానికి పెండింగ్ పెట్టి మరి వాళ్ళ స్పందన వచ్చింది కాబట్టి ఒక 2-3 నెలలు చూసి మరి మనం అనుకున్న ప్రకారం వాళ్ళు పనులు చేస్తే సంతోషం, మేము కూడా దాన్ని సమర్థిస్తాం. లేదంటే అప్పుడు మా కార్యాచరణ ప్రకటిస్తాం. కానీ మొత్తం మీద నిన్న ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ 2 రోజులు పర్యటన చేసి ఫైనల్గా భూత్పూర్లో ప్రెస్ మీట్లో కానీ జడ్చాలలో పబ్లిక్ మీటింగ్లో కానీ వాళ్ళ మాట్లాడిన మాటలు దాని అర్థమైతే వాళ్ళకు పూర్తిగా ప్రాజెక్టులు కంప్లీట్ చేయాలని చిత్తశుద్ధి ఉన్నట్టయితే కనిపించలేదు. నిన్న ముఖ్యమంత్రి గారి మాటల్లోనే క్లియర్గా ఏం చెప్పినంటే ఇప్పుడు ఏదైతే నార్లాపూర్ నుంచి ఉదండాపూర్ వరకు పని జరిగిందో ఆ పనిని మేము సంవత్సరంలో కంప్లీట్ చేస్తాం, మిగిలిన దాన్ని అంతే కదా అని చెప్పింది. మిగిలిన పనిని సంవత్సరంలో కంప్లీట్ చేస్తామని. దానికి సంవత్సరం అంటే ఆల్రెడీ 2.5 సంవత్సరాలు అయిపోయింది, ఇంకొక సంవత్సరం 3.5 సంవత్సరాలు. అదే మా ప్రభుత్వం వచ్చుంటే 6 నెలల్లోనే ఉదండాపూర్ వరకు నీళ్లు తెచ్చడానికి